కాబట్టి ఈ భారతదేశంలో ఉండేటువంటి దేవాలయములు, పుణ్యక్షేత్రాలు, పుణ్యనదులంతా సేవించినారయ్యా. ఒకనొక రోజు కాశీలో కొనియాడి, ఇప్పుడే తమ్ముడు లక్ష్మయ్య, మన మొదట భగవంతుడు మనకు సొంత రాసి ఉంటే ఇంతకాలానికి వేరే మనకు సొంత పుట్టకుండా ఉంటారా? రాముడు చెప్పినట్టు అంత దేవాలయాలు, అన్ని నదులంతా చూశాం. అర్ధ వయసు వస్తున్నది, పిల్లలు 12 సంవత్సరాల పిల్లలు లేరు. మళ్ళీ 12 సంవత్సరాల యాత్ర అంటే పెళ్ళి 24 సంవత్సరాలు అవుతుంది. అర్ధ వయసులో పిల్లలు లేదయ్యా వాళ్ళకి. వాళ్ళు పిల్లలు లేదని నిరాశ పొంది ఇంకా మనకు పిల్లలు పుట్టారు అని వాళ్ళు పిఠాపురం చేరుకునే వాళ్ళు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఆ గ్రామం పిఠాపురంలో కూడా అనుకునేవారు. ఆ పల్లిలో అయ్యో రామయ్య లక్ష్మయ్య పెద్ద భూస్వాములే, మంచివాడే, వాళ్ళకి పిల్లలు లేరే అని ఆ గ్రామంలో పేదల సాధన కూడా అనుకునేవారు. ఇక ఇక్కడ ఉండగా ఆ ఒక్క దేవతాన్ని ఎక్కడ జన్మిస్తుందో మరి ఆడవెంకమ్మ జననమయ్యా దేవతాంత వెంకమ్మ చాలని గర్భమయ్యిందో రామ రామ ఆ దేవతాంత జీవాత్మ ఆ ఒక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరుడి గరుడాగరాజ్యమయ్యేది లక్ష్మయ్య భార్య వెంకమ్మ ఉంది కదా, ఆ మహాశీలవతి గర్భాను చేరిందయ్యా మంచి సుజనములో. హరే వెంకమ్మ చాలని నెలకట్టనయ్యా రామ రామ ఒకటి 2 3 నెలలు జరిగిందో వెంకమ్మలో. 5-6 మాసములు జరిగి వస్తుందా మరి 7వ నెల పెట్టిందయ్యా వెంకమ్మకు శ్రీమంతులు చేయించాలని వద్దైన పిలవనప్పి ఆమె నిలవబుట్టి మరి వాళ్ళ కులపద్ధతి ప్రకారము నడుములు పెట్టి ఒక పెండితో సమానముగా సూర్యకోటి ప్రకాశముగా ఆమెకు ఏమి పలహారాలు కోరితే ఆ పలహారాలంతా చేసి పెట్టి ఆమెకు శ్రీమంతములు చేయించాలయ్యా మరి రామయ్య. ఇంత జరగదా ఆడ నవమారులైతే ఉంటానయ్యా వెంకమ్మకు. 9 నెలలు, 9 గడియలు, 9 రోజులు, 9 గడియలు, 9 క్షణములంటారు. ఆ ఒక్క లగ్నము తీరి మంచి శుక్రవారము రోజు శుక్ర నక్షత్రమునందు సూర్యుడు ఉదయములాగా మునుపు ఏగో జామున ఎందరో మంత్రసానులు, ఎందరో స్త్రీలు మరి ఆ వెంకమ్మకు పురుడు పోతున్నాడు. ఆ ఒక్క పురుడు ఆ ఒక్క వెంకమ్మ చూడండి అయ్యా. ఆడా చక్కని ఆడబాలనయ్యా